చూద్దాం రండి. మాకు ఫార్ములాస్ బాగా వచ్చు కాబట్టి మాకు ఫార్ములాస్ బ్యాచ్. మాకు టేబుల్స్ బాగా వచ్చు కాబట్టి మాది టేబుల్స్ బ్యాచ్. చాలేనమ్మా ఆపండి మీరు మీ ఏసాలు. మనల్ని సార్ టేబుల్స్ అండ్ ఫార్ములాస్ ఎందుకు నేర్చుకోమన్నారో తెలుసా? మాకు తెలియదు కానీ నువ్వు చెప్పు. బోర్డు మీద చేయించడానికి. నా సార్ చెప్పాలి. నువ్వే చెప్పాలి మరి కూర్చోపోయి. సార్ వస్తుంది సైలెంట్ ఉంటుంది సైలెంట్ ఉంది. అయితే ఏమీ రావు. మరి సార్ వస్తే ఎలాగా? మరి ఎవరికి వచ్చిందని చెప్దాం. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేద్దాం. సార్ వస్తుంది సైలెంట్ ఉంటుంది సైలెంట్ ఉంది. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, సిట్ డౌన్. ఓకే, ఇప్పుడు నేను అటెండెన్స్ తీసుకుంటున్నా, అంతా సైలెంట్ ఉండండి. భవ్యశ్రీ, ప్రజెంట్ సార్. మనీషా, ప్రెజెంట్ సార్. హరిప్రియ, ప్రజెంట్ సార్. సాయిశ్రీ, ప్రెజెంట్ సార్. వర్షిత, ప్రెజెంట్ సార్. రవిత్రేణి, ప్రెజెంట్ సార్. యశిక, ప్రెజెంట్ సార్. హరీష్, నిషు, జాంపండు, మల్లయ్య, లోకి, బంటి, పులి. పులి 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 సార్. నేను అటెండెన్స్ అడుగుతున్నారా? ఫార్ములా చేంజ్ చెప్పమన్నా నేను. ఏమో సార్ నాకు తెలియదు. నువ్వు క్లాస్ అనుకోవడమే తప్పురా అంటే మళ్ళీ నాకు ఎందుకు మాట్లాడుతున్నా? సార్. అదే చెప్పు. ప్రజెంట్ సార్. చూసుకో ఇక. సార్. ఓకే, నేను మీకు నిన్న ఒక హోంవర్క్ ఇచ్చా, టేబుల్ ఫార్ములాస్ నేర్చుకున్నామని. నేర్చుకొచ్చారా? ఓకే, నేను అడుగుతా. మనీషా స్టాండర్డ్. ఏ ప్లస్ బి హోల్స్ పే ఫార్ములా చెప్పమ్మా. నేను మీకు ఫార్ములా చెప్పమన్నా, పాటలు పాడమన్నా? బాగా చెప్పినట్టు. ఓకే, అదే మీ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి పిల్లలు. బుక్ తెచ్చుకోలేదు ఇటాను. ఎందుకు తెచ్చుకోలేను? అది ఎందుకు తెచ్చుకోలేను? ఎట్లా రా నువ్వు? ఇంకోసారి తెచ్చుకోలేదు నేను ఎట్లా కొడతాడు? కనీసం నా బుక్లన్నా రాయిపో. హరీష్, నీ టెక్స్ట్ బుక్ షేర్ చేయి. ఓకే సార్. ఓకే, ఇప్పుడు మీకు ఏం చెప్తాము? ఇప్పుడు ఏ ఆపండమ్మా మీ గోలా. ఒక నిమిషం సైలెంట్ ఉండలేరు? ఇక్కడ నీకు ఇస్తున్నా కదా, సైలెంట్ ఉండండి. ఓకే, అందరు పేజ్ నెంబర్ 149 ఓపెన్ చేయండి. 13.5 ఎక్సర్సైజ్ ఉందా? అదే సెకండ్ పేజ్ ఉంది కదా. Given length equals to 5 cm, breadth equals to 8 cm, you have to find the area of the rectangle. Okay? మీరు కనుక్కుంటా ఉండండి, నేను మీకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటా. హరిప్రియ స్టాండ్. ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా. సార్ మాకు ఫార్ములాస్ రావు సార్. ఎందుకు రావమ్మా? ఎంత చదివినా గుర్తుకుంటా సార్. గుర్తుకున్నావా? సార్ సీరియల్స్ అయితే బాగా గుర్తుకుంటాయి కదా. ఏ టైంకి ఏ సీరియల్ వస్తుంది, ఎట్లా చూడాలి అన్నీ గుర్తుకుంటాయి మీకు. బాగా చూసాయి ఇక. ఓకే, జాంపల్ స్టాండ్. మీరు ఎప్పుడు ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా క్లాస్ కొట్టండి అందరు. జాంపల్కి ఎంత బాగా చెప్పింది. వాటిని నేర్చుకోండమ్మా మీరు, సరేనా? ఓకే బాయ్స్, మీకు ఒకనే కార్తీక దీపం సీరియల్ ఏ టైంకి వస్తుందో కొట్టుకుందా? చెప్పమ్మా. బాయ్ అయితే అందరూ గుర్తుకుంటే కానీ ఫార్ములాస్ కూర్చో. ఏం చెప్పడం వచ్చింది రా? 8 o'clock PM.
అరే మీరే వస్తారు అరే పీరియడ్స్ అరే ఏంద్రా యాడ్లో వస్తుంది కదా అందుకే కొట్టండి. అబ్బా కూర్చో. ఓకే లోకేష్ స్టాండ్ 80 to 5 ఎంత నాన్న? తెలీదు గుర్తులేదు మర్చిపోయా. ఫ్రీ ఫైర్ ఆడతావా? అబ్బా ఇవైతే బాగా ఆడతావు. వేరేంట్రా? గ్రాండ్ మాస్టర్. స్పెల్లింగ్ చెప్పు. CRANDMASTER. ఒక క్లాస్ మోడల్ ఒక క్లాస్ మోడల్ ఏంద్రా మీరు టేబుల్స్ అయితే ఓవర్ కూర్చున్నారు. ఫ్రీ ఫైర్ ఆడతావా? ఇంకోసారి ఫ్రీ ఫైర్ ఆడతావా? ఆడతా. కూర్చో. యశికా స్టాండ్ 80 to 5 ఎంత అమ్మా? మళ్ళా చెప్పండి. 80 to 5 ఎంత? అది ఎంతసేపు? 8 5 40. గుడ్ గర్ల్. అంటే క్లాస్ మోడల్ యశికా ఎంత బాగా చెప్తుందో చూసి నేర్చుకుని కలిసి నేర్చుకొని ఎంత బాగా చెప్తున్నారు. సరే నేను మీకు ఇంకొక సమ్మిసా చేయండి. అరే ఎందుకు వద్దామా మీకు? నా ఫామ్లో షాపు సార్ నేర్చుకున్నా గుర్తుకుండట్లే సార్. మాకు టేబుల్స్ రావు సార్. నాకు అసలు బుర్రలకి ఎక్కవు సార్. అరే ఎందుకు రా అట్లా అంటారు మీరు? సరే కొంచెం ఏడవండి ఇక. అరే ఏమైతే అందరూ అన్నీ వస్తున్నారు? సార్ మీరే ఏడవమన్నారు. అరే ఏడు అంటే కూర్చొని నేర్చుకోమని అర్థం. ఇలా నేర్చుకుంటా. సో సరే మీరే ఇప్పుడు నేర్చాక ఎక్కున్నాం. అరే ఎందుకు వద్దు? అట్లా అనొద్దు నాన్న. మనం ఎప్పుడు అసలు ఇన్కంప్లీట్స్ పెట్టండి. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉండాలి. ఏ రోజు ఆ రోజే కంప్లీట్ చేయాలి. వీలైతే రేపటి ఈ రోజే కంప్లీట్ చేయాలి. అట్లా అనొద్దు సరేనా? నేను ఒకటి చెప్తా అందరు వినండి. ఒకటి కాదు సార్ ఉంటా చెప్పండి ఎందుకంటే మీరు సార్ కాదు. సరే నేను చెప్తా. అట్లయితే శ్రీనివాస రామానుజన్ అని ఒక వ్యక్తి ఉండేటోడు. అట్లయితే నాకు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అట్లా ఇంట్రెస్ట్ చదివి అని ఇప్పుడు మన ఊర్లోనే ది గ్రేట్ మ్యాథమెటిషియన్ అయ్యాడు. ఎవరు? శ్రీనివాస రామానుజన్. నా ఆశ ఏంటంటే మీరు ఇట్లా అందరూ ఒక గొప్ప వ్యక్తులు కావాలన్న ఆశ. అర్థమైందా? అంతటి గొప్ప వ్యక్తి అయిన శ్రీనివాస రామానుజన్ గురించి చెప్పి మాకు సూర్యోదయం చేశారు సార్. అది సూర్యోదయం కాదా చంద్రోదయం? అదే ఆపండ్రా. అది సూర్యోదయమో చంద్రోదయమో కాదు, అది జ్ఞానోదయం. అర్థమైందా? అంతటి గొప్పవారి వ్యక్తి గురించి చెప్పి మాకు జ్ఞానోదయం చేశారు సార్. గుడ్ గర్ల్. సిట్ డౌన్. మీకు ఎవరికైనా శ్రీనివాస రామానుజన్ గురించి తెలిసి వచ్చి చెప్పొచ్చు. వర్షిత రామ. 22nd December is the birthday of the famous mathematician Srinivasa Ramanujan. He was born in Tamil Nadu, India in the year of 1887. Prime Minister Manmohan Singh declared this day in 2012. Lots of fun activities related to math are held on this day for students.